అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే హీనబాహు ప్రవేశం అంటే ఏమిటి తెలుసుకుందామండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలామంది ప్రవేశాలు హీనబాహు ప్రవేశాలే ఉన్నాయి. మనం గమనిస్తే నాకు తెలిసి 100కి ఒక 60-70% హీనబాహు ప్రవేశాలే ఉన్నాయి. ఎందుకంటే హీనబాహు ప్రవేశం వల్ల ఫలితాలు ఏంటి, ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మనం తెలుసుకుందామండి. ముందుగా దీని గురించి శాస్త్రంలో మనకేం చెప్పారంటే ఒక శ్లోకం, గృహస్య సముఖం యత్ర ద్వారం భవతి వాస్తునః ఉత్సంగితి ప్రోక్త పూర్ణబాహు ప్రదక్షిణ వామతో హీనబాహు స్యాత్ ప్రత్యక్షాయస్తు పృష్ఠత అన్నారు. అంటే గృహంలోకి ఎలా ప్రవేశించాలి అనే ప్రవేశానికి ఈ శ్లోకం మనకి శాస్త్రంలో చెప్పారండి. దీంట్లో 4 రకాల ప్రవేశాలు ఉన్నాయి. ఉత్సంగ్ ప్రవేశం, పూర్ణబాహు ప్రవేశం, హీనబాహు ప్రవేశం, ప్రత్యక్షాయ ప్రవేశం. మనం క్రిందటి వీడియోలో పూర్ణబాహు ప్రవేశం గురించి తెలుసుకున్నాము. పూర్ణబాహు ప్రవేశం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయనేది కూడా తెలుసుకున్నాము. అయితే ఈ వీడియో కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే 100కి ఒక 60-70% హీనబాహు ప్రవేశాలే ఉన్నాయి. మనం గమనిస్తే ఈ ప్రవేశాలు మంచివి కాదు. వీటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే అల్పమిత్రో గృహి హీనబాహు అత్యల్ప బాంధవ అన్నారు. అంటే గృహంలో హీనబాహు ప్రవేశం వల్ల అల్పమిత్ర అంటే స్నేహితులు, వాళ్ళకి స్నేహితులు, ఫ్రెండ్స్ ఇట్లా తక్కువ సర్కిల్ ఉంటుంది. బంధువులు కూడా అలాగే తక్కువగా ఉంటారు. ఒకవేళ ఉన్న ఆ హీనబాహు ప్రవేశం వల్ల ఆ గృహంలో నివసించటం వల్ల వీళ్ళకి బంధువులు కూడా మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటారు. ఫ్రెండ్ సర్కిల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం హీనబాహు ప్రవేశం అంటే ఏంటి 4 దిక్కులకి చూద్దాం. కాబట్టి ఈ వీడియో మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు గమనించినా కూడా ఎక్కడికైనా వెళ్ళి గమనించినా కూడా ఈ హీనబాహు ప్రవేశాలు మీకు తగులుతూ ఉంటాయండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇది మన గృహం అనుకుంటే ఇది చుట్టూ ప్రహరీ. ఇప్పుడు నేను ప్రతి వీడియోలో కూడా ప్రహరీ ఎందుకు గీస్తున్నానంటే ప్రహరీ అనేది గృహానికి శ్రీరామ రక్ష. కాబట్టి 4 దిక్కులు ప్రహరీ ఉండడం చాలా మంచిది. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. అయితే దీనికి మనం విదిక్కులు కూడా చూద్దాం. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ తూర్పు ఫేస్ గురించి తీసుకుందాం. ఎందుకంటే హీనబాహు ప్రవేశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. జనరల్గా హీనబాహు ప్రవేశం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫేస్కి 2 రోడ్లు ఉన్నాయనుకోండి. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఇటువైపు ఏదైనా చిన్న రోడ్డు ఉన్నా, ఇటువైపు మేజర్ రోడ్డు ఉన్నా, కొంతమంది ఇట్లా 2 దిక్కులు ఉన్న రోడ్లలో ఒకటే ఉత్తరం సింహద్వారం పెట్టుకున్నారు అనుకోండి. ఉత్తరం సింహద్వారం పెట్టుకున్నారు, అయినా సరే తూర్పు ద్వారం కూడా పెట్టుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది 2 దిక్కులకి గేట్లు పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇటు గేటు పెట్టుకున్నా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా వచ్చి కొంతమంది ఇట్లా ఉత్తరం ద్వారం గుంటా గృహంలోకి ప్రవేశిస్తే ఇది హీనబాహు ప్రవేశం అవుతుంది. ఇట్లా వచ్చి ఇట్లా ప్రవేశిస్తే ఇది పూర్ణబాహు ప్రవేశం. ఇది ఓకే, ఇది నెంబర్ 1. కొంతమంది ఇట్లా వెళ్తే అంటే సాధారణంగా ఎక్కడో ఒకటి ఎరా తగులుతాయి అంతే. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ రోడ్ ఇటు ఉందనుకోండి, ఇటు ఏదో చిన్న రోడ్డు ఉందనుకోండి, మనుషులు తిరిగే పోయిన రోడ్డు అలా. అప్పుడు ఇటో గేటు కొంతమంది 2 గేట్లు పెట్టుకుంటారు. ఓకే, పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ ఒకవేళ ఇటు నుంచి వస్తే వాళ్ళు సింహద్వారంలో ప్రవేశించాలంటే ఇట్లా ప్రవేశిస్తే దాన్ని హీనబాహు ప్రవేశం అంటారు. అట్లా ప్రవేశించకూడదు. ఇట్లా వచ్చి ఇట్లా తూర్పు ద్వారం గుంట వెళ్తే
దీన్ని పూర్ణ బాహు ప్రవేశం అంటారు. ఇది ఉత్తమం. నెక్స్ట్ దక్షిణం తీసుకోండి. దక్షిణం తీసుకుంటే దక్షిణం అంటే అందరికి చాలామందికి అపోహలు ఉంటాయి కాబట్టి మనకి యాక్చువల్గా ఈ దక్షిణం మీద అపోహలతో ఇటు ద్వారం పెట్టరు. వీళ్ళు పెట్టకుండా ఇటు తూర్పు ద్వారమే పెడతారు. తూర్పు ద్వారమే పెట్టుకొని గేట్ ఇక్కడ పెట్టుకుంటారు. గేట్ ఇలా ఆగ్నేయంలో కొంటే ఇలా ఎంటర్ అయిపోయి ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇలా ప్రవేశిస్తారనమాట. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా గృహంలోకి ప్రవేశించడం అనేది హీనాబాహు ప్రవేశం. ఇది మంచి ప్రవేశం కాదు. మీరు కొన్ని ఇల్లు గమనిస్తే దక్షిణం మీద ఉన్న అపోహతో చాలామంది ఇలానే పెట్టుకుంటారు. ఇలా ఒక సైడ్కి ఆగ్నేయంలో పూర్తి ఆగ్నేయంలో తీసుకెళ్ళి డోర్ పెడతారు. పూర్తి ఆగ్నేయంలో తీసుకెళ్ళి డోర్ పెట్టి ఆగ్నేయంలో నుంచి నడిచి ఇట్లా లోపలికి వెళ్తారు గృహంలోకి. ఇప్పుడు వీళ్ళని మీరు గమనిస్తే గృహంలోంచి బయటికి ఇట్లా రోడ్డు మీదకి వచ్చేటప్పుడు కూడా ఇట్లా పూర్తి ఆగ్నేయంలో నుంచి బయటికి వెళ్తారు. ఇది ఆగ్నేయపు నడక అవుతుంది. ఇది గమనించాలి. కాబట్టి దయచేసి ఇట్లాంటి ప్రవేశాలు ఎవరు పెట్టుకోవద్దు. దీనినే హీనబాహు ప్రవేశం అంటారు. హీనబాహు ప్రవేశానికి ఇప్పుడు మనం చెప్పాం కదా, అత్యల్ప మిత్రో గృహి హీనబాహు అత్యల్ప బాంధవ అన్నారు. అందుకని చెప్పేసి ఇట్లాంటి అనేది ఈ నడక మంచిది కాదు, అది పెట్టుకోవద్దు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వస్తే పశ్చిమ ఫేసింగ్ వాళ్ళు ఇక్కడ గేటు పెడతారు, మెయిన్ గేట్. ఒకవేళ ద్వారం ఇక్కడ పెట్టినా ఇప్పుడు వీళ్ళకి రోడ్డు ఇటు ఉంది అనుకోండి, మెయిన్ రోడ్ ఇటు ఉంది. ఓకే, ఈ గేట్లోంచి ఇది తీసుకెళ్ళి పూర్తి వాయువ్యంలో గేటు పెడతారు. గేటు పెట్టి ఇట్లా గేట్లో ఎంట్రీ అయిపోయి ఇట్లా తిరిగి ఇట్లా గృహంలోకి ప్రవేశిస్తారు. ఇది హీనబాహు ప్రవేశం. ఈ ప్రవేశాలు కూడా మీకు చాలా కనపడతాయి మీరు గమనిస్తే. ఇది హీనబాహు ప్రవేశం. ఈ హీనబాహు ప్రవేశం మంచిది కాదు. చాలామంది గమనించండి. ఇదొకటి. నెక్స్ట్ ఉత్తర ఫేసింగ్కి వచ్చేటప్పటికి ఉత్తరంలో ఇట్లా తూర్పులో మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ద్వారాలు కూడా తీసుకెళ్ళి ఈ కార్నర్లోనే పెడతారు ఇలా. ఓకే, ఈ కార్నర్లో పెట్టారు. అప్పుడు గేట్ తీసుకెళ్ళి ఇక్కడే పెడతాడు. ఈ పూర్తి ఛానల్లో పెట్టేసి ఇలా పెడతాడు. పెద్ద గేటు, మరి కారు రావాలి కదా. కొంతమంది కార్లు కొనకపోయినా, కార్లు లేకపోయినా కారు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇలా ఎంట్రీ అయిపోయి ఇలా వచ్చేసి ఇలా ఇంట్లోకి ఎంట్రీ అవుతారు. ఇది కూడా హీనబాహు ప్రవేశం. ఈ ఇల్లులు కూడా మీరు గమనిస్తే మీకు చాలా తగులుతాయి. చాలా అంటే చాలా ఇల్లులు తగులుతాయి. ఇది హీనబాహు ప్రవేశం. హీనబాహు ప్రవేశం వల్ల మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అలాంటి ఫలితాలే వస్తాయి. దయచేసి ఎవరు కూడా హీనబాహు ప్రవేశం ఇట్లా ఏర్పాటు చేసుకోవద్దు, అలా ఎంట్రీ అవ్వద్దు. ఇప్పుడు చూడండి, దక్షిణం వాళ్ళు ఇలా వెళ్ళి ఇలా వస్తున్నారు. ఎందుకంటే దక్షిణం ద్వారం పెట్టక. దక్షిణం అంటే ఒక అపోహలాగా దక్షిణం వైపు ద్వారాలు పెట్టరు, సరిగ్గా కిటికీలు పెట్టరు, ఏం పెట్టరు. అట్లా పెట్టనప్పుడు ఇట్లా హీనబాహు ప్రవేశం ఇట్లా పెట్టుకొని ఇట్లా వెళ్తూ ఉంటారు. ఈ హీనబాహు ప్రవేశం అనేది మంచిది కాదు. ఇక్కడ ద్వారాలు కిటికీలు పెట్టకపోతే ఇంట్లోకి ఫ్రెష్ ఎయిర్, లైటింగ్ ఎక్కడి నుంచి వస్తాయండి? మనకు పైరగాలి ఎటు నుంచి వస్తుంది? దక్షిణం వైపు నుంచే వస్తుంది. దక్షిణం వైపుకి నువ్వు ద్వారాలే కిటికీలే పెట్టినప్పుడు ఇటు నుంచి వచ్చే ఫ్రెష్ ఎయిర్ గాలి నీకు ఇంట్లోకి వస్తేనే కదా. ఇంట్లోకి ఎలా వస్తుంది? అట్లా ఫ్రెష్ ఎయిర్, కిటికీలు ద్వారాలు ఉండి ఫ్రెష్ ఎయిర్, ఆ పైరగాలి అనేది ఫ్రెష్ ఎయిర్ అనేది మన గృహంలో ప్రవేశిస్తే ఆ ఇంట్లో వాళ్ళు గాలి వెలుతురు తగిలి ఆయుర ఆరోగ్యాలతో హాయిగా ఉంటారు. ఇట్లా గాలి వెలుతురు తగినప్పుడు నువ్వు లోపల అంతా చీకట్లో ఉండిపోతే అంత నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇది గమనించాలి చాలామంది. దక్షిణం మీద అపోహతో ద్వారాలే పెట్టట్లేదు. అలాగే ఇది కూడా చూసుకోండి, పశ్చిమ వైపు చూసుకున్నా కూడా పశ్చిమ వైపు పూర్తి కార్నర్లో గేటు పెట్టేసి ఇక్కడ ఇంట్లోకి గేటు పెట్టేసి చాలామంది ఇప్పుడు ఇళ్ళ గేట్లు కూడా ఎలా పెడుతున్నారంటే ద్వారాలు కూడా ఇలా పూర్తి కార్నర్లోనే పెడుతున్నారు. ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతున్నారు. ఈ కార్నర్ ద్వారాలు అనేది మంచివి కాదు, కార్నర్ సింహద్వారాలు. ఒకవేళ ఎవరైనా దక్షిణం వైపు ద్వారాలు పెట్టినా కూడా ఇక్కడే పెట్టేస్తారు. పూర్తి మూల ద్వారాలు అనేది మంచిది కాదు, గమనించాలి.
నెక్స్ట్ ఉత్తరం ఫేసింగ్ వాళ్ళు తీసుకున్నా కూడా చూడండి, ఈశాన్యంలో పూర్తి ఈశాన్యంలో గేట్ ఉంటుంది, పూర్తి మూల గేట్ ఉంటుంది. ఇట్లా ఎంట్రీ అయిపోయి ఇట్లా వేస్తాడు. ఇది హీనబాహు ప్రవేశం. ఈ హీనబాహు ప్రవేశాలు మంచి కావండి. మీరు ఈ ప్రవేశాలు గమనిస్తే దక్షిణం, పశ్చిమ, ఉత్తరం వల్ల కూడా హీనబాహు ప్రవేశాలే ఉంటాయి ఆల్మోస్ట్. మీరు జాగ్రత్తగా గమనించండి. అందరూ చాలామంది ఉత్తర ఫేసింగ్ అండి మాది ఇల్లు అని చెప్పేసి కట్టుకుంటా ఉంటారు. కట్టుకొని ఏం చేస్తారు? హీనబాహు ప్రవేశం అవుతూ ఉంటారు గృహంలోకి. ప్రవేశం ఎలా అవుతుంటారు? హీనబాహు ప్రవేశం. దానివల్ల ఫలితాలు ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అవే ఫలితాలు వస్తుంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా గృహం అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. గృహం చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం గృహం నిర్మించుకోవాలి. ఎందుకంటే జీవితంలో మనం ఒక్కసారి ఇల్లు కట్టగలం. ఒక మధ్యతరగతి ఫ్యామిలీ వచ్చేసి ఒక్కసారి ఇల్లు కట్టేలోపు సరిపోతుందండి. ఈ ఇంట్లో ఏ వాస్తు దోషాలు ఉన్నా, ఏ వాస్తు దోషాలు సంభవించినా గృహంలో ఉన్న పిల్లలు, యజమాని అందరూ అనుభవించాల్సిందే. అందుకని చాలా జాగ్రత్తగా గృహం నిర్మించుకోవడం అనేది ఉత్తమం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కొత్తగా ఎవరైనా గృహం కట్టుకుంటున్నా కూడా ఇక ముందు శ్రావణ మాసం స్టార్ట్ అవబోతుంది, గమనించండి. శ్రావణ మాసం స్టార్ట్ అవుతున్నప్పుడు కొత్తగా నిర్మాణాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో కట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఏ మాసంలో గృహం నిర్మిస్తే అలాంటి ఫలితాలు వస్తాయనేది కూడా ఒక వీడియో చెప్పాను. కాబట్టి శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో నూతన గృహం నిర్మించుకుంటే చాలా మంచిది. ఎవరైనా ఉన్నోళ్ళు కూడా శ్రావణ మాసంలో స్టార్ట్ చేసుకోండి. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అన్ని జాగ్రత్తలు తెలిసిన వ్యక్తిని పిలిపించుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని గృహాన్ని నిర్మించుకోవడం ఉత్తమం అండి. ఓకే అండి. నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.